నమస్కారం శివాబి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా ఎదగండి. HDFC బ్యాంక్ లో జరిగిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి. వరద బాధితులందరికీ న్యాయం జరగాలి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. వరద సాయం పొందేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకోండి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తహసీల్దార్తో బాధితులతో కలిసి చర్చించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. వరదల్లో పోలీస్ సేవలు అభినందనీయం. నాంచారమ్మపేటలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో DSP శ్రీనివాస్. వరదల్లో నష్టపోయిన వారందరికీ సాయం అందుతుందని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వరద బాధితులతో కలిసి ఆమె తహసీల్దార్ వెంకట నారాయణమ్మతో చర్చించారు. పట్టణంలోని 6, 12, 15, 24, 29, 28 వార్డులకు చెందిన వరద బాధితులు పెద్ద సంఖ్యలో సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. సమాచారం అందుకున్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ అక్కడికి చేరుకున్నారు. తహసీల్దార్ వెంకట నారాయణమ్మతో కౌన్సిలర్లతో కలిసి ఆమె చర్చించారు. వరద సాయం అందరికీ అందలేదన్నారు. సాయం పొందని వారికి సాయం అందేలా చూడాలని తహసీల్దార్కు ఆమె వివరించారు. అనంతరం పొనక దేవసేనమ్మ తహసీల్దార్ సమక్షంలో బాధితులతో మాట్లాడారు. ముంపుకు గురైన వారందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ వెంకట నారాయణమ్మ బాధితులకు తెలిపారు. పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే దృక్పథం ఉందన్నారు. పరిహారంలో అవకతవకలకు చోటు ఇవ్వరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో మనపాటి రవీంద్రబాబు, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, బాలిబోయిన రమేష్, మస్తానమ్మ, శ్రీనివాసులు, విజయమ్మ, కల్పన, బాను, నాయకులు శ్రీధర్, కరీముల్లా మొదలగు వారు పాల్గొన్నారు. ఇప్పుడు చెక్కులు ఇస్తా ఉండబట్టి కదా సరిపోతున్నారా జాబితాకి ఇప్పుడు అటెండెన్స్ కి తేడా ఉందా? జాబితాకి తేడా దాంట్లో నేమ్స్ లేవు మేడం. పంచాయతీకి దీనికి తేడా ఉందా? అవును మేడం, లేదు. ఇచ్చేటప్పుడు మాత్రం పేరు రాలేదండి. మరి ఇచ్చిన దగ్గర ప్రకటించిన రాసుకోలేదు కదా, టీం వచ్చిందో వాటిలో పేరు రాసుకోలేదు మేడం. ప్రకటించిన దాంట్లో లేదు. ఆన్లైన్ కదా 15 రోజులు అయినా పంచాయతీకి మీకు ఏమైనా డౌట్ వస్తున్నాయి అప్పుడు చెప్పుకోవాలి. పాయింట్ స్టార్టింగ్ లోనే ఆ లిస్ట్ చూసుకొని రాలేదని అప్పుడే మనం కంప్లైంట్ హెల్ప్ డెస్క్ లో వేయాలి కదా. అప్పుడే హెల్ప్ డెస్క్ ఇచ్చేయాలి కదా. పెట్టున్నారు ఇమ్మీడియట్ గా మేము హెల్ప్ డెస్క్ పెట్టాం కదా. మేము పెట్టాను అక్కడ అక్కడ నుంచి మన సార్ దగ్గర పోతే అదే వస్తువులు పెట్టినట్టు అక్కడ వచ్చినట్టు వచ్చారు. అప్పుడు ఆన్లైన్ చేసినప్పుడు ఉన్న వాళ్ళకి తేడా ఉండొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉండొచ్చు. డిజిట్ అనేది డిజిటే ఇంపార్టెంట్. ఏ వాళ్ళు 18 వచ్చింది. జనాలు చెప్తున్నాను మీరు ఆ హెల్ప్ చేయకపోతే వాళ్ళ అర్జీలు కూడా తీసుకుంటారని చెప్పని ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ అర్జీలను కూడా ఎంఆర్ఓ గారు మీ కౌన్సిలర్ గారి ద్వారా తీసుకున్నానికి అయినా కానీ పంపిణీ మీద ఇంకా చాలా వరకు గ్రీవెన్సెస్ వస్తున్నాయి. చైర్మన్ గారు తీసుకొచ్చారు. ఇంకా జనరల్గా మిస్ అయినవి ఉన్నాయి ఇంకా అని. మిస్ అయిన వాళ్ళకి ఉంటే తప్పకుండా ఇబ్బంది పడిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇంకొకసారి వెరిఫై చేస్తాము. ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జీలు ఇవ్వండి, తప్పకుండా వాటిని ఎంక్వైరీ చేయిస్తాము. ఎంక్వైరీ చేయించేసి ఆన్లైన్ చేస్తాము. కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి చేస్తాము. ఈ రోజు ఇచ్చేసి ఏమైనా ఉండేది ఇచ్చేసేయండి. మీరందరు నీళ్లలో మునిగి ఉన్న వాళ్ళందరూ కూడాను
మీ రేషన్ కార్డు నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి అమ్మా. ఎందుకంటే ఆ వచ్చిన ఇన్స్పెక్ట్ చేసేదానికి వచ్చిన ఆయన కూడా మీ ఫోన్ నెంబర్లు ఉంటే మీకు ఫోన్ చేసి వస్తున్నానని కూడా అక్కడ మీ ఇల్లు ఏది అనేది కూడా చూసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ రోజు అప్లికేషన్ ఇస్తే అమ్మా, అంటే ఆన్లైన్ అవటం కష్టం అవుతుంది కాబట్టి మీరందరూ తెచ్చిస్తే ఎంఆర్ఓ గారు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి కన్సిడర్ చేసుకున్నానని చెప్తున్నారు. కాబట్టి సాయంత్రం లోపల మీరు రేషన్ కార్డు లేకపోతే మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో అంతమంది ఆధార్ నెంబర్లు ఇచ్చి మీ హౌస్ ఫోటోస్ పెట్టండి. అందరిది ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు అది కూడా ఒక అపోహ ఉంది, ఒక ఇంట్లో నలుగురు కూడా తీసుకున్నారు అని చెప్తున్నారు. అంటే 4 ఆధార్ నెంబర్లు వేసి నలుగురు తీసుకో, అదంతా తప్పు కదమ్మా. ఇబ్బందుల్లో ఉన్నాళ్ళు నిజంగా ఇబ్బంది తీసుకోవాలి. మునిగిపోయి ఉన్నాయమ్మా, కాదంటంలే. ఇప్పుడు రేషన్ కార్డు లేకపోతే మీరు అప్లై చేసుకుని ఉన్నారు కదా రేషన్ కార్డులకి, ఆ జనవరిలో వస్తాయని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు అంతమంది రేషన్ నెంబర్లు, అది ఆధార్ నెంబర్లు ఆ అప్లికేషన్ మీద పెట్టండి. పర్లేదు కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అమ్మా. మీకు ఇచ్చేది చెక్ కాబట్టి అకౌంట్ కంపల్సరీ అవసరం కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అంటే ఇప్పటికిప్పుడు మీరు ఇవ్వలేరు కాబట్టి అకౌంట్ నెంబరు లేని వాళ్ళు ఓపెన్ చేసుకోండి. మీరు ఆధార్ నెంబర్లు మెయిన్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరి ఆధార్ నెంబర్లు మీ అప్లికేషన్ మీద వేయాలి. రేషన్ కార్డు లేని వాళ్ళు. వరద బాధితులకు నష్టపరిహార పంపిణీ సక్రమంగా జరగలేదని, రీసర్వే చేసి అర్హులైన వారందరికీ పరిహారం అందించాలని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. గూడూరులోని R&B అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం గారు చెప్పారు అంటే మీ సీఎం గారు చెప్పిన మాటని మీరు పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం గారిని అడుగుతాం. సార్ మీరు వచ్చి వెళ్ళారు, మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా అన్యాయం అయిపోయింది జిల్లా. ఎవరు దిక్కు మొక్కులేరు, పేదవాడిని పట్టించుకునే దిక్కు మొక్కులేదు. ఊరికే మీరు చెప్పారు కాబట్టి ఏదో అజమాయిషి కోసం వచ్చారు తప్ప నిజంగా పేద ప్రజలను ఆదుకునే పరిస్థితి ఎవరు లేరు సార్ అని ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. అలాగే మంత్రులు చెప్పాం, మేము ఎమ్మెల్యేలు చెప్పాం ఉన్న పరిస్థితి కూడా. ఎందుకంటే వాదనలు కాదు, ఇక్కడ పార్టీ అనేది పక్కన పెట్టండి. ప్రజలు నష్టపోయింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, ఇక్కడ కామన్ మ్యాన్ అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. మనం ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టండి. ఇక్కడ జన్మభూమి కమిటీలు ఇవన్నీ అనవసరం. మామూలుగా మీరు ఏదో చేసుకోండి, మీ గవర్నమెంట్ కాబట్టి ఇబ్బంది లేదు మాకు. ఎక్కడ దగ్గర వరద సహాయంలో రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నా. అలాగే ఎంఆర్ఓలకు కూడా క్లియర్ సర్క్యులేషన్ వచ్చింది. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా చేయమన్న వాళ్ళు మళ్ళీ రివైజ్ చేస్తూ జన్మభూమి కమిటీలకు సంబంధం లేదు, జన్మభూమి కమిటీలో పని ఏంటంటే ఏదైనా రేషన్ కార్డు మిస్ అయినా అది కలెక్ట్ చేసి ఇవ్వమన్నారు తప్ప వాళ్ళని పెట్టుకొని పంపిణీ చేయమని ఎక్కడా చెప్పలేదు. సరే వాళ్ళు కూడా ప్రజల్లో భాగస్వామ్యం కాబట్టి వస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏదైనప్పటికీ ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోనబడిన ప్రజాప్రతినిధులు చిన్న చూపు చూపడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. అలాగే గతంలో చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, పిలిచి అడగాల, రివ్యూ పెట్టి ఏమండి ఎట్లా మీ కాన్స్టిట్యూన్స్ అడగాల. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎందువల్ల మమ్మల్ని పిలవకుండా జన్మభూమి కమిటీ రివ్యూ కమిషన్ పెట్టారు. అది అర్థం కాని పరిస్థితి. మేము ప్రజాప్రతినిధులు ఉన్నాం, ప్రజల చేసిన ఎమ్మెల్యేలు ఉన్నాం, మాకు సంబంధం లేకుండా మీటింగ్ పెట్టారు. అయినా మేము మనసు చంపుకొని సీఎం వచ్చారు కాబట్టి సీఎం గారికి గూడూరు కాన్స్టిట్యున్సీ శాసనసభ్యుడిగా నా బాధ్యతగా ఇక్కడ ఏం నష్టం జరిగిందో తీసుకుని రెప్రజెంటేషన్ ఇచ్చే సీఎం గారికి కూడా అధికారులు అత్యుత్సాహం చూపించి వేరే వాళ్ళ చేత ఇక్కడ పంపిణీ చేశారు. సరే పంపిణీ చేయొచ్చు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. కానీ మేము చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా ఈ నష్టపరిహారం అందాలా. లేకపోతే మాత్రం ఇప్పుడు దాకా కూడా మేము సైలెంట్గా ఉన్నాం. మేము ఎక్కడ కూడా ఏదైనా సీఎం గారు చెప్పారు, సీఎం గారు చేస్తారనే ఉద్దేశంతో మేము ఉన్నాం. కానీ సీఎం గారు చెప్పిన మాటలు కూడా బేకర్ చేసి ఇట్లా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అధికారులు కూడా మనం ఏమి అనలేము. ఎందుకంటే అధికారులకి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ఇవ్వండి అంటే అధికారులు ఇస్తారు. అట్లా కాకుండా అధికారులు ఇప్పుడు నిలదీయండి, చొక్కా పడుతుంది, ఎవరు నిలదీయాలి? మేము అధికారులు నిలదీయాలా అయితే సీఎం గారు నిలదీయాలా? అర్థం కాని పరిస్థితిలో మీరు ఒక బాధ్యత గల పరిస్థితిలో ఉండి మీరు ఆ విషయం చెప్పారు. ప్రజలందరూ ఏంటంటే జనాలు ప్రజాప్రతినిధులు ఏ పార్టీ కూడా కావచ్చు వాళ్ళు నిలదీస్తున్నారు. ప్రజలు ఏమో ఆయన తెలియకుండా పద్దా, ఏమా కౌన్సిల్ నువ్వు గెలిచావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అసమర్థురాలు అనే పరిస్థితి అడుగుతున్నారు. ఇక్కడ కౌన్సిల్కి ఏం సంబంధం? రక్తదానం ప్రాణదానంతో సమానమని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న HDFC బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని HDFC బ్యాంక్లో బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రాంతీయ వైద్యశాల సౌజన్యంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ రక్తదానం మంచి కార్యక్రమమని కొనియాడారు. ఇందుకు బ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, ఎన్వి రత్నం, నరసరాజు, శ్రీధర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజా, బ్రాంచ్ మేనేజర్ సురేష్ కుమార్, కౌన్సిలర్లు బాను, కల్పన, విజయమ్మ, కేబుల్ ఆపరేటర్లు ఎస్వీకే రాజు, రాజా మొదలగువారు పాల్గొన్నారు. మేము తర్వాత మురళి నేను మీ సొంత మురళి మేము వేసిన యూనివర్సల్ డోనార్స్ కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి మీరు బ్యాక్ మేనేజర్ గారు బ్లడ్ 350 ml అన్నారు కదా, వెయిట్ ఎట్లా అప్పటికప్పుడు తీసుకోవటం బెస్ట్. వితిన్ 35 days లోపల మీరు యూజ్ చేయలేదు. ఉంది మనకి యూనిట్ ఉంది, తిరిగి వచ్చేసాం 4 నెలల్లో ఇది కూడా ఇస్తారు ఇచ్చేసేయండి. సిటీ స్కాన్ కూడా వస్తుంది, 20 days రెస్ట్ ఆఫ్ ఆ ప్లాన్ అంతా చేసుకుంటాం. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం తెప్పించుకోవడం ప్లస్ వాటిని చేయటం తెప్పిస్తే ఖచ్చితంగా వాడతాను. బ్లడ్ బ్యాంక్ ఉంది, కార్యక్రమాలు జరుగుతుంది. అట్లా ఒక్కొక్క వస్తేనే ఈ కార్యక్రమాలు దానికి సంబంధించి వాడు చనిపోయేదానికి అవకాశం ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు అసలు మామూలుగా మేము పోయి కాలేజెస్కి అట్లా పోయి అడిగి అరేంజ్ చేస్తుంటాం. మేము అడగకుండానే అసలు మాకు ఐడియా కూడా లేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఇట్లా చేస్తారు అని. వాళ్ళే వచ్చి జస్ట్ 3 days బ్యాక్ కలిసి మేము ఇట్లా ప్రతి సంవత్సరం చేస్తుంటాము. మేము బ్లడ్ డొనేషన్ ద్వారా మీకు యూనిట్స్ బ్లడ్ ప్రొవైడ్ చేస్తాము. మేము వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు గత 8 ఏళ్లుగా ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారంట. మొత్తం నేషనల్ వైడ్, ఆల్ ఇండియా వైడ్. వాళ్ళు లాస్ట్ ఇయర్ 1,28,000 యూనిట్స్ బ్లడ్ కలెక్ట్ చేసి ఇచ్చారు. దట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ దట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఒక బ్యాంకు వాళ్ళు వాణిజ్య పరంగానే కాకుండా ఇట్లా సోషల్గా ఆలోచించి సోషల్ యాక్టివిటీస్లో పాల్గొని ఎంతోమందికి ప్రాణదానం చేసేటటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం మనందరం మెచ్చుకోవాల్సినటువంటి విషయము. సో వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు మనం ఇక్కడ దాదాపు ఒక 50 యూనిట్స్ దాకా మనకి బ్లడ్ కలెక్ట్ అవుతుందని చెప్పారు. తర్వాత మన ఏరియా హాస్పిటల్లో గత 6 నెలలుగా రోజు ఒక 30 యూనిట్స్ రెడీగా అవైలబుల్ ఆల్ గ్రూప్స్ ఉండేటట్టుగా మేము మెయింటైన్ చేస్తున్నాము. సో మేము మెయింటైన్ చేస్తున్నాం అంటే అది మాకు ఒక్కతనం కాదు, అది రక్తదాతలు అంత ఫ్రీక్వెంట్గా ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్యాంప్స్కి బాగా అవేర్నెస్ వచ్చింది. ఇక్కడున్న అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదొక మంచి ప్రోగ్రాము బ్లడ్ డొనేషన్ అనేది. ఈ మధ్య ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఈ ప్లేట్లెట్స్ తగ్గి బ్లడ్కి చాలా ఇబ్బంది పడ్డారు. ఇట్లా ఈ మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం. హెచ్డిఎఫ్సి వారిని, మేనేజర్ గారు, సిబ్బంది అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము కూడా చాలా మందిలో ఉండి కూడా టెస్ట్ చేయించుకోరు, కానీ ఒక ప్రికాషన్ లాగా ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడంలో కూడా మనలో ఏమన్నా
తెలియని లోపాలు ఉన్నా కూడా బయటపడతాయి కాబట్టి అవి సర్దిద్దుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. మనం మామూలుగా కష్టాలలో ఉన్నప్పుడు మనిషికి మనిషే దేవుడిలాగా కనిపిస్తాడు కాబట్టి ఈ బ్లడ్ ఇవ్వటం కూడా అంత మంచి కార్యక్రమము. ఆ రక్తం దొరికింది అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి ఆయన భగవంతుడిలాగా చూస్తారు బ్లడ్ ఇచ్చే వాళ్ళని కూడా. అలా మీరందరూ ఇప్పుడు ఈ బ్లడ్ ఇస్తూ మీరు ఇంకొకరికి ప్రాణదానం చేసినట్టు కాబట్టి మీరు కూడా భగవంతుడితో సమానం, అందరూ ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు ఈ సిబ్బందికి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ నుంచి వచ్చిన వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వరదలు సంభవించినప్పుడు పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసిందని డీఎస్పీ శ్రీనివాస్ పేర్కొన్నారు. నాంచారమ్మపేట గ్రామంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బాధితులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. చిల్లకూరు మండలంలోని నాంచారమ్మపేట గ్రామంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డివిజన్ పోలీస్ శాఖ సహకారంతో వరద బాధితులకు ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో పాల్గొన్న డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, దాతలు బాధితులను ఆదుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఐ అంకమ్మ, సర్పంచ్ శ్రీనివాసులు, సంస్థ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ రమేష్ మొదలగువారు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపులు అరేంజ్ చేస్తున్నారని చెప్పి తెలిసి నిన్న వారిని కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారు దాన్ని స్పందించి ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టేదానికి వాళ్ళు అంగీకరించారు. అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్కి మన డిఎస్పీ గారు ముఖ్య చేశారు. మెడికల్ క్యాంపు ఈ విధంగా పెడుతున్నామంటే సార్ కూడా స్పందించి చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభోత్సవం చేయడానికి సార్ కూడా వచ్చారు. అదేవిధంగా నాగేశ్వర రెడ్డి గారు, డాక్టర్ రమేష్ గారు మేము అడిగిన వెంటనే వారు ఒప్పుకొని ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసేదానికి సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. అనంతపురం జిల్లాలో ఫాదర్ ఫెరర్ అనేటువంటి ఒక స్పెయిన్ దేశస్థుడు ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించినాడు. దాదాపుగా 1969 సంవత్సరంలో స్థాపించినాడు. అక్కడ అప్పటి నుండి కూడా దాదాపుగా 50 సంవత్సరాలుగా మన అనంతపురం జిల్లాలో ఆయన ఎస్సీ ఎస్టీలకు, బలహీన వర్గాల వాళ్లకు అన్ని రకాల సేవలు, ముఖ్యంగా పేద ప్రజల యొక్క ఆరోగ్యము, విద్య, తర్వాత పర్యావరణము, మహిళల అభివృద్ధి, వికలాంగుల అభివృద్ధి, తర్వాత పేదలకు ఇళ్ల నిర్మాణము, ఇలా ఎన్నో కార్యక్రమాలు దాదాపుగా చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో 58,000 గృహాలు నిర్మించడం జరిగింది. అంటే పేదలకు పక్కా ఇండ్లు, ఒక్కొక్క ఇంటి ఖరీదు దాదాపుగా 1,35,000 రూపాయలు. ఈరోజు కూడా ఇంకా కడుతూనే ఉన్నాము. లాస్ట్ ఇయర్ వరకు 58,000 గృహాలు నిర్మించడం జరిగింది. తర్వాత పర్యావరణానికి సంబంధించి అక్కడ కరువు పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి కాబట్టి అక్కడ 3,072 వాటర్ బాడీస్ కట్టాం. అంటే నీటి నిల్వ కుంటలు ఏర్పాటు చేసేసి భూగర్భ జలాల అభివృద్ధికి అవి తోడ్పడతాయి. అలాగనే ఆ జిల్లాలో పర్యావరణంలో పచ్చదనం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి అక్కడ 1,000 మొక్కల పైన పండ్ల మొక్కలే ఇవ్వడం జరిగింది రైతులకు అందరికీ. సో అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి జిల్లాలో 3 హాస్పిటల్స్ పెద్దవి ఉన్నాయి. ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని బత్తలపల్లిలో ఉంది. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో అక్కడ చాలామంది స్పెషలిస్టులు ఉన్నారు. అక్కడ ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు చేస్తారు. కళ్యాణదుర్గంలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. తర్వాత కనేకల్లో ఒక హాస్పిటల్. తుఫాను, అల్పపీడనం వాటి వల్ల వచ్చిన వరదలకి గ్రామంలో చుట్టుపక్కల అన్ని ఏరియాలో నీటి మునిగిపోయి ప్రతి ఇంట్లో గడప బట్టలు, వంట సామాగ్రి అంతా పాడైపోయి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ మామూలుగా ప్రతి ఏరియాలో ఈ వాటర్ ఉన్నంత వల్ల కూడా దోమలు విపరీతంగా పెరిగి ప్రతి ఒక్కరికి జ్వరాలు వచ్చి మామూలుగా పిట్స్ టైపు నరాలు పట్టుకొని పోయి కాళ్ళు చేతులు పట్టుకుపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచి ఉద్దేశంతో ఈ అనంతపురం నుంచి వచ్చి డాక్టర్ గారు మా గ్రామానికి ఇచ్చేసి ఈ మెడికల్ క్యాంపు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అందరూ గ్రామ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమం ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటారని చెప్పని తెలుసుకోవడం మా సిఐ గారు ఒక మంచి పనిచేశారు. వాళ్ళు సేవ చేస్తున్న విషయాన్ని గమనించి వెంటనే
నాంచనంపేట, తిప్పూరపాడు, కొల్లకుదురు లాంటి ప్రాంతాల్లో రీసెంట్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే దాదాపు చావు దాకా వెళ్ళి చాలామంది వెనక్కొచ్చారు. అట్లాంటి ప్రాంతాల్లో సేవ చేయడానికి వాళ్ళ సేవలు అవసరం ఉన్నాయని గుర్తించి ఆయన వెంటనే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వెంటనే స్పందించి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా హర్షణీయం. ఇక్కడ ఈ ఊళ్ళో వరదలు వచ్చినప్పుడు మీకు మా పోలీస్ ఆఫీసర్స్ బాగా వచ్చి సాయం చేశారా? సినాయ్ చెప్తున్నాడు, ప్రజలు చెప్పాలి. వచ్చారా? ప్రతిరోజు వచ్చారా? ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అంకమ్మ మీకు అందరు గుర్తున్నాడా? ఆయన బాగా ప్రాణాలు కదా. నాగేశ్వరరావు గారు ఇక్కడ యాక్చువల్గా అయితే ఫస్ట్ 2 డేస్లో వరదలు వచ్చిన విషయం ఎవరికి పెద్ద తెలియదు కూడా. యాక్చువల్గా బయట నుంచి వేరే ఫోర్సెస్ వచ్చే ముందు మన వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వీళ్ళైతే దాదాపు ప్రాణాలు తెగించి ఓడలో వెళ్ళిపోయారు. మనం ఎక్స్పర్ట్స్ కాదు నీళ్ళలో ఈత కానీ ఓడలో పోవడం కానీ, అయినా కూడా ప్రజలు రక్షించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డారు మా వాళ్ళంతా. ఈరోజు ప్రతి పల్లెలో కూడా గర్వంగా మనం చెప్పుకునే విధంగా పోలీస్ ఆఫీసర్స్ వచ్చి పనిచేశారని చెప్పుకోవడానికి ఒక కార్యక్రమం మా వాళ్ళు చక్కగా నెరవేర్చారు. అంటే యాక్చువల్గా ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ కూడా పనిచేయడానికి, సేవ చేయడానికి అవకాశం దొరకడం కూడా అదృష్టమే అని భావిస్తున్నాం మేము. అదేవిధంగా చాలా కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చి మీరు ఇన్ని మెడిసిన్స్ ఇవ్వడం, వాళ్ళతో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నారు మీరు. అదేవిధంగా మీరేదో అన్నారంటే ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరమైతే కూడా వేరే సహాయాలు కూడా మేము చేస్తాం అని చెప్పి అన్నారంట. ఏదైనా వీలైతే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే కొంత సాయం చేసింది. ఇంకా ఏమైనా డెఫిషియన్సీ ఉంటే వాటికి సంబంధించిన మీరు కూడా మీట్ అయితే వాళ్ళు నిజంగానే ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా పోగొట్టుకున్నారు. అదేవిధంగా చాలామంది ఇక్కడ మనం చూస్తున్నాం పాపం జ్వరపీడితులు ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. వాళ్ళకి వినడం కూడా కష్టంగానే ఉంటుంది. యాక్చువల్ వాళ్ళకి కావాల్సిన వైద్యం కానీ మాటలు కాదు. కాబట్టి మీ కార్యక్రమాన్ని మీరు చక్కగా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. నిజమైన ఆపదలో ఉన్న వాళ్ళు కనుక మీరు ఈ ఏరియాలో ఎక్కడ పోయినా కూడా పోలీస్ ఆఫీసర్స్గా మా సాయాన్ని అందిస్తాం మీకు. మీరు కూడా హోల్ హార్టెడ్గా సాయం చేస్తూ ప్రతి ప్లేస్కి మమ్మల్ని ఆహ్వానించి మీ పనిలో భాగస్వామ్యం మాకు కొంత ఇస్తే మాకు కూడా ఆ పుణ్యం దక్కుతుంది అన్నమాట. గూడూరులోని చైర్పర్సన్ నివాసంలో 30 వార్డుకి చెందిన మహిళలు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మను కలిశారు. వరదల్లో నష్టపోయిన వారికి వరద సాయం అందలేదని వారు మొరపెట్టుకున్నారు. పట్టణంలోని 33వ వార్డుకి చెందిన మహిళలు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మను కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తమ ఇల్లు మునక్కకు గురయ్యాయని, విచారణలో తమ పేర్లు నమోదు చేయలేదని వారు వివరించారు. ఇందుకు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ స్పందిస్తూ మళ్లీ అర్జీ రూపంలో రేషన్, ఆధార్ కార్డులు, ఇంటి ఫోటోలను జతచేసి తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలన్నారు. అందరికీ సాయం అందేలా చూస్తామని ఆమె తెలిపారు. ఆధార్ కార్డే కాదు, మా రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు అవి కూడా కావాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. డబ్బులు చూపిస్తారు, మీరు అకౌంట్లో వేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ మంచిదమ్మా. ముందు ఒప్పుకున్నాను, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలమ్మా. చెప్పారు కదా ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని, మీకు ఇలాంటివి వస్తాయని. రాయండమ్మా. మీరు వాళ్ళు బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కూడా రాయండి. ఎందుకంటే ఒక ఇంట్లో 4 కూడా తీసుకుంటున్నారంట. అంటే ఆధార్ నెంబర్ రేషన్ కార్డు రాయకుండా, అందుకని అవి కూడా కట్ చేస్తున్నారు. అందుకని మీరు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు రాయండి, లేకపోతే లేదండి. మీ ఆధార్ నెంబర్ని బట్టి రేషన్ కార్డు కూడా ఉంటే వెరిఫై చేస్తాం. మళ్ళీ అక్కడ ఇదైంది. దీన్నమ్మా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి అవసరం బ్యాంకు. అంటే ఇంక ఈ పెన్షన్లు కూడా మీ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తారు. వాడు వచ్చి తీసుకునేది కూడా పోయి ఇంకా ముందు మీరు తిరగ తెచ్చియండమ్మా. రేపు మీరు తీసుకొని అంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళేనమ్మా. మాకు మిస్ అయ్యి ఉండే పేర్లు మిగిలిన వాళ్ళు అందరూ వస్తున్నారు. జన చైతన్య యాత్రల్లో భాగంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని 32, 33 వార్డుల్లో పార్టీ జెండాను చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
రెండో పట్టణ పరిధిలోని 32, 33 వార్డులో శుక్రవారం మధ్యాహ్నం జన చైతన్య యాత్రలు జరిగాయి. ముందుగా పార్టీ జెండాను చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ సుపరిపాలన చంద్రబాబుకే సాధ్యమన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు. అనంతరం వార్డులోని వరద బాధితులకు పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాధా జోష్నలత పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, దాసరి కృష్ణమానాయుడు, పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, భాను, శంషీరా, నాయకులు పడియాల శ్రీహరి, శ్రీధర్ మొదలగువారు పాల్గొన్నారు. నీళ్ళ ట్యాంకులకు పోతాడమ్మా. ఎవరున్నా లేకపోయినా చెప్పియాలి, మనం పాంప్లెట్ చెప్పి చెప్పియాలా? అసలు ఏదీ లేదు కాబట్టి పెట్టండి అమ్మా. చూడండి, రాయించండి. ఇంటికి ఇచ్చారమ్మా. అది రాసుకోవాలా? ఎంత డ్యామేజ్ అయినట్టు చూసుకుంటే అది మామూలుగా ఇది నిండిపోయా ఈ సైడ్ నీళ్ళు వల్ల డ్యామేజ్ అని రాసుకుంటే రెడీమేడ్ మీ ఇల్లు రాశారా? మీరు 5,000 చెక్ తెచ్చుకుంటారు. అక్కడ ఉన్నాను అక్కడ ఉండే ఇల్లు మీరు తెచ్చుకున్నారమ్మా. 4,000 ఇచ్చారు. 9,000 చెక్ ఇలా ఎంత ఇచ్చారా? 9,000 ఇచ్చారా? పడిపోయిన వాళ్ళకి ఫుల్ డ్యామేజ్ వాళ్ళకి ఇంతవరకు చెక్ చేయాలి. ఎవరిది? సుభాష్ డక్లీ సుభాష్. వర్షం వచ్చిన తర్వాత వాయించారు. చెక్ తీసుకున్నారా? నేను ఇటు వద్దాం అనుకున్నానమ్మా. వర్షం పడతా ఉండింది, అందుకని వెళ్ళా. మళ్ళా వద్దామని ఇంకా అట్లా ఇంకా అప్పుడే ఆ రోజే తను రేవతి పాపం ఇదంతా గోదాం మేడం వాళ్ళందరినీ ఒకసారి పలకరించారు. ఇళ్ళల్లో ఉంటే ఇంటికి పెట్టుకోండి. పక్కకు మీకు ఇల్లు కానీ లేకపోతే ఇంటి కోసం పెట్టుకోండి అమ్మా. అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పుడు దాకా పెట్టుకోలే? అసలు రాలే. 2-3-4 సార్లు పెట్టుండారు. సరే మళ్ళా కూడా పెట్టండి. ఇప్పుడు మీకు అందరికి ఇల్లు ఇచ్చేదండి. ఈ అందరికి ఇచ్చేయండి, లేకపోతారు. అది ఇది ఎప్పుడో ఉంటదా ఈ బోట్ ఇక్కడ? మొన్న తెచ్చిపెట్టి మీరు చెరువు కూడా వాడుకున్నారా? ఎట్లా చెరువు మీరు పిల్లలు వదులుతారా? దానికి అప్పుడు తీర్మానం కొనుక్కొచ్చారు. 27 మేడం కంపౌండ్ ఇక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే మీ వాళ్ళు పెద్దలు అమ్మేశారు. అమ్మేసినప్పుడు వాళ్ళు బాడీలో మేము ఎక్కడ బక్కలాక మేము ఏమన్నా ఉంటున్నాం. మేము పాలాక మా చోటు ఉంటే మేము వెళ్ళిపోతాం కదా.
ప్రజలకు ఉండే ఇబ్బందులు అవి కనుక్కునేదానికి ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా మొన్న వచ్చిన వర్షాలకి అన్ని ఇళ్ళు మునకకి గురైనాయి. వీళ్ళందరూ చెక్కులు తీసుకున్నామని చెప్తున్నారు, కొంతమందికి రాలేదని చెప్తున్నారు. ఆ రాని వాళ్ళందరూ కూడా మీరు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో అంటే సెకండ్ లిస్ట్ కూడా ఉంటుంది, ఎందుకైనా మంచిది. మీరు రాలేదని భయపడుతున్నారు కాబట్టి అమ్మా అందరూ మీ ఆధార్ నెంబరు, రేషన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ మళ్ళీ ఒకసారి తీసుకెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి. అప్పుడు మీకు ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తర్వాత రేషన్ కార్డులు కూడా చాలా మంది రేషన్ కార్డులు లేవని చెప్తున్నారు. ఈ 2 రోజుల లోపల మీరు ఫ్యామిలీ ఫోటో, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందితోటి ఫోటో, ఈ ఆధార్ నెంబర్లు, మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరి ఆధార్ నెంబర్లు తీసుకొని మీరు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మీరు రాయించుకుంటే మీకు జనవరిలో రేషన్ కార్డులు ఇస్తారు. ఇది 1-2 రోజుల లోపలే మీరు చేయించుకోవాలి. ఎంత తొందరగా మీరు చేయించుకుంటే అంత తొందరగా మీకు నెక్స్ట్ జనవరిలోనే ఇస్తారు. ఆ రేషన్ కార్డు చాలా అవసరం కాబట్టి ప్రతి దానికి ఆధారం రేషన్ కార్డు, ఆధార్ నెంబర్ కాబట్టి మీరు చేయించుకోమని చెప్తా ఉన్నానమ్మా. అంటే 2 రోజుల లోపలే వెళ్ళండి. తర్వాత మళ్ళీ టైం అయిపోయిందని ఇంక ఇప్పుడు పోయిందంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం పట్టుద్ది మీకు రేషన్ కార్డు రావడానికి. అందుకని ఈ 2 రోజుల లోపలే మీకు ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉన్న అందరికీ చెప్పి మీరు ఇక్కడ ఒక గ్రూప్గా ఏర్పడి ఎవరికైతే రేషన్ కార్డులు లేవో అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ ఫోటోలు, ఆధార్ నెంబరు, ఏమన్నా పాత రేషన్ కార్డు ఉండి అది ఇప్పుడు ఇవ్వటం లేదంటే ఆ పాత నెంబర్ కూడా ఇవ్వండి, ఇచ్చేయండి. మీ కౌన్సిలర్ గారి పిచ్చయ్య గారు, శ్రీదేవి ఉన్నారు, వాళ్ళ దగ్గర అయినా ఇవ్వండి. లేదు మీరు డైరెక్ట్ పోయి ఎంఆర్ఓ దగ్గర అయినా అప్లై చేసుకోండి. ఇప్పుడు మిస్ అయిన ఇళ్ళు కూడా మనకి గురయ్యి రాని వాళ్ళు కూడా ఒకసారి మళ్ళీ ఎంఆర్ఓ గారితో చెప్పండి, మీ నెంబర్లో ఇవ్వండి. మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయా లేదా అని కనుక్కోమని, ప్లస్ ఈ సంక్షేమ పథకాలన్నీ ఉండయి, ఇవన్నీ మిమ్మల్ని ఉపయోగించుకోమని చెప్పేదానికి మేము ఈ జన చైతన్య యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ పెన్షన్లు రాని ముసలి వాళ్ళని కూడా చాలా మందిని చూసాము వార్డులలో. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే ముసలి వాళ్ళకి కూడా వచ్చేదానికి ఆస్కారం ఉందిగా. అంటే పెన్షన్లు విడతల వారీగా విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ ఏజ్ని బట్టి కొంచెం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. డాక్టర్ దగ్గర చూపించుకుంటే వయసు ఇది ఇస్తారు, అది కూడా లేకపోతే ఇంకా మీరు అంటే మరీ ముసలిగా ఉన్నప్పుడు ఎంఆర్ఓ గారైనా ఓకే చెప్తారు. చూడండి సెట్ చేసుకునేదానికి ఎట్లా అంటే చేసుకునే విధానం చెప్తారు. ఆ విధానం ప్రకారం మీరు రేషన్ కార్డులు మాత్రం 2 రోజుల లోపల అప్లై చేసుకోండి. రేషన్ కార్డు వల్ల మీరు చాలా లబ్ధి పొందుతారు. ఈ సంక్రాంతి కంటే సంక్రాంతి సంబరాలని కానీ ప్రతిదీ మీకు ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు అన్నిటికీ ఉపయోగం కాబట్టి ఆ నిత్యావసర సరుకులు కూడా వస్తాయి కదా ప్రతి నెల, బియ్యము అది. అందుకని రేషన్ కార్డు మాత్రం మనకి చంద్రబాబు నాయుడు గారమ్మ 3 రోజులు నెల్లూరులో ఉండి ఈ ఇబ్బందులన్నీ చూసి చాలా తొందరగా మనకి సహాయాలు అందజేశారు. 4,000 అనేది అప్పటికప్పుడు ఈ బట్టలు తడిచిపోయి ఇబ్బందుల్లో ఉన్నారనే ఉద్దేశంతో ఈ 5,000 రూపాయల చెక్కును మీకు అందిస్తా ఉన్నారు, పంపించేశారు. మనకి 24 గంటల్లో కరెంట్ ఇస్తున్నారు. మామూలుగా ఈ పేద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ ఈ కుటుంబాలకి 50 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఫ్రీ కరెంట్, ఉచిత కరెంట్ ఇస్తున్నారు పేద కుటుంబాలకి. ఇవన్నీ మీరు అందరూ ఉపయోగించుకోవాలని, మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ జన చైతన్య యాత్ర చేస్తాం. చెప్పి మీరు అందరమ్మా ఒకరికి ఒకరు సహాయం చేసుకోండి అమ్మా. ఇప్పుడు ఒకరు లేరు, ఆమె లేదు, ఊరికి వెళ్ళిపోయింది, ఆ ఇల్లు రాయండి అని రాయించుకోండి. ఏదన్నా ఒక సహాయం చేసేటప్పుడు, ప్రభుత్వం చేసేటప్పుడు అందరూ ఉపయోగించుకోండి, అందరూ లబ్ధి పొందేటట్టు ఉండండి, కలిసికట్టుగా ఉండండి. రాయమ్మా ఎంఆర్ఓ ఆఫీస్లో అర్జీ, నేను ఊర్లో లేను, మా పక్కన అందరికీ వచ్చాయమ్మా, నేను ఒక్కదాన్నే మిస్ అయ్యానని చెప్పి అర్జీ పెట్టుకోండి. నేను కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను. కోడలు వాళ్ళ పిల్లలతో ఒక ఫోటో తీసుకొని వాళ్ళ ఆధార్ నెంబర్లు తీసుకోకండి. నువ్వు ఒక్కదానివేనా, ఇంకెవరు లేరు నీ దగ్గర, నువ్వు ఒక్కదానివే ఫోటో తీసుకొని నీ ఆధార్ నెంబర్ ఇస్తే నీకు ఒక రేషన్ కార్డు, పిల్లలు. గూడూరులోని 12వ వార్డులో జన చైతన్య యాత్ర జరిగింది. ఈ యాత్రలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని ప్రభుత్వం చేపట్టే పథకాలను వివరించారు. పట్టణంలోని 12వ వార్డులో జరిగిన జన చైతన్య యాత్రలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పాల్గొన్నారు. వరద పరిహారంపై స్థానికులతో చర్చించారు. సాయం అందని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జోష్నలత, వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్,
కౌన్సిలర్లు శ్రీదేవి, బిల్లు చెంచురామయ్య, బాలిబోయిన రమేష్, భాను, కల్పన, విజయమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, నాయకులు మొదలగువారు పాల్గొన్నారు. నీళ్ళ ట్యాంకులకు పోతాడమ్మా ఎవరు ఉన్నా లేకపోయినా చెప్పియాలి మనం పాంప్లెట్ చెప్పి చేతికియాలా అసలు ఏదీ లేదు కాబట్టి పెట్టండి అమ్మా ఓకే చూడండి రాయించండి ఫోటోలన్నీ తీసుకున్నారు మేడం. నిన్నపోయి తీసేశారు. ఇంటికి ఇచ్చారమ్మా అది రాసుకోవాలా అసలు రాకపోయా ఎంత డ్యామేజ్ అయినట్టు చూసుకుంటే అది మామూలుగా ఇది నిండిపోయా ఈ సైడ్ వీల్ వల్ల డ్యామేజ్ అని రాసుకుంటే ఇస్తారు కదా రెడీమేడ్ మీ ఇల్లు రాశారా మీరు 5,000 చెక్ తెచ్చుకుంటాం అక్కడ అక్కడ ఇల్లు మీరు తెచ్చుకున్నారమ్మా 4,000 ఇచ్చారు మరి వీళ్ళకి చెక్ ఇలా ఎంత ఇచ్చారా 9,000 ఇచ్చారా పడిపోయిన వాళ్ళకి ఫుల్ డ్యామేజ్ ఎవరిది సుభాష్ డక్లీ సుభాష్ వర్షం వచ్చిన తర్వాత వాయించారు చెక్ తీసుకున్నారా నేను ఇటు వద్దాం అనుకున్నానమ్మా వర్షం పడతా ఉండింది అందుకని వెళ్ళా మళ్ళా వద్దామని ఇంకా అక్కడ ఇంకా అప్పుడే ఆ రోజే తను రేవతి పాపం ఇదంతా పోదాం మేడం వాళ్ళందరినీ ఒకసారి పలకరించారు వీళ్ళల్లో ఉంటే ఇంటికి పెట్టుకోండి పక్కగా మీకు ఇల్లు కన్నా లేకపోతే ఇంటి కోసం పెట్టుకోండి అమ్మా అప్లికేషన్ పెట్టుకోండి ఇప్పుడు దాకా పెట్టుకోలే అసలు రాలే పెట్టుండారు సరే మళ్ళా కూడా పెట్టండి ఇప్పుడు మీకు అందరికి ఇల్లు ఇచ్చేదండి ఈ అందరికి ఇచ్చేయండి లేకపోతారు అది ఇది ఎప్పుడో ఉంటది ఈ బోట్ ఇక్కడ మొన్న తెచ్చిపెట్టి మీరు చెరువు కూడా వాడుకున్నారా ఎట్లా చెరువు మీరు పిల్లలు వదులుతారా దానికి అప్పుడు తీర్మానం కొనుక్కొచ్చారు 27 మేడం కంపౌండ్ ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు అంటే మీ వాళ్ళు పెద్దలు అమ్మేశారు. అమ్మేసినప్పుడు వాళ్ళు బాడిగల్లో మేము ఎక్కడ బతకలేక మేము ఏమన్నా ఉంటున్నాం మేము పాలాక వాళ్ళ చోట్ల ఉంటే మేము వెళ్ళిపోతాం కదా. ప్రజలకు ఉండే ఇబ్బందులు కనుక్కునేదానికి ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా మొన్న వచ్చిన వర్షాలకి అన్ని ఇళ్ళు మునకకి గురైనాయి. వీళ్ళందరూ చెక్కులు తీసుకున్నామని చెప్తున్నారు, కొంతమందికి రాలేదని చెప్తున్నారు. ఆ రాని వాళ్ళందరూ కూడా మీరు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో అంటే సెకండ్ లిస్ట్ కూడా ఉంటుంది. ఎందుకైనా మంచిది, మీరు రాలేదని భయపడుతున్నారు కాబట్టి అమ్మా అందరూ మీ ఆధార్ నెంబరు, రేషన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ మళ్ళీ ఒకసారి తీసుకెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి. అప్పుడు మీకు ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తర్వాత రేషన్ కార్డులు కూడా చాలా మంది రేషన్ కార్డులు లేవని చెప్తున్నారు. ఈ 2 రోజుల లోపల మీరు ఫ్యామిలీ ఫోటో, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందితోటి ఫోటో,
ఈ ఆధార్ నెంబర్లు, మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరి ఆధార్ నెంబర్లు తీసుకొని మీరు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మీరు రాయించుకుంటే మీకు జనవరిలో రేషన్ కార్డులు ఇస్తారు. ఇది 1-2 రోజుల లోపలే మీరు చేయించుకోవాలి. ఎంత తొందరగా మీరు చేయించుకుంటే అంత తొందరగా మీకు నెక్స్ట్ జనవరిలోనే ఇస్తారు. ఆ రేషన్ కార్డు చాలా అవసరం కాబట్టి ప్రతి దానికి ఆధారం రేషన్ కార్డు, ఆధార్ నెంబర్ కాబట్టి మీరు చేయించుకోమని చెప్తా ఉన్నానమ్మా. అంటే 2 రోజుల లోపలే వెళ్ళండి. తర్వాత మళ్ళీ టైం అయిపోయిందని ఇంక ఇప్పుడు పోయిందంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం పట్టుద్ది మీకు రేషన్ కార్డు రావడానికి. అందుకని 2 రోజుల లోపలే మీకు ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉన్న అందరికీ చెప్పి మీరు ఇక్కడ ఒక గ్రూప్గా ఏర్పడి ఎవరికైతే రేషన్ కార్డులు లేవో అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ ఫోటోలు, ఆధార్ నెంబరు, ఏమన్నా పాత రేషన్ కార్డు ఉండి అది ఇప్పుడు ఇవ్వటం లేదంటే ఆ పాత నెంబర్ కూడా ఇవ్వండి, ఇచ్చేయండి. మీ కౌన్సిలర్ గారి పిచ్చయ్య గారు, శ్రీదేవి ఉన్నారు, వాళ్ళ దగ్గర అయినా ఇవ్వండి. లేదు మీరు డైరెక్ట్ పోయి ఎంఆర్ఓ దగ్గర అయినా అప్లై చేసుకోండి. ఇప్పుడు మిస్ అయిన ఇళ్ళు కూడా మనకి గురయ్యి రాని వాళ్ళు కూడా ఒకసారి మళ్ళీ ఎంఆర్ఓ గారితో చెప్పండి, మీ నెంబర్లో ఇవ్వండి. మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయా లేదా అని కనుక్కోమని, ప్లస్ ఈ సంక్షేమ పథకాలన్నీ ఉండయి, ఇవన్నీ మిమ్మల్ని ఉపయోగించుకోమని చెప్పేదానికి మేము ఈ జన చైతన్య యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ పెన్షన్లు రాని ముసలి వాళ్ళని కూడా చాలా మందిని చూసాము వార్డులలో. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే ముసలి వాళ్ళకి కూడా వచ్చేదానికి ఆస్కారం ఉందిగా. అంటే పెన్షన్లు విడతల వారీగా విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ ఏజ్ని బట్టి కొంచెం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. డాక్టర్ దగ్గర చూపించుకుంటే వయసు ఇది ఇస్తారు. అది కూడా లేకపోతే ఇంకా మీరు అంటే మరీ ముసలిగా ఉన్నప్పుడు ఎంఆర్ఓ గారైనా ఓకే చెప్తారు, చూడండి సెట్ చేసుకునే దానికి ఎట్టా అంటే ఆమె చేసుకునే విధానం చెప్తారు. ఆ విధానం ప్రకారం మీరు రేషన్ కార్డులు మాత్రం 2 రోజుల లోపల అప్లై చేసుకోండి. రేషన్ కార్డు వల్ల మీరు చాలా లబ్ధి పొందుతారు. ఈ సంక్రాంతి కంటే సంక్రాంతి సంబరాలని కానీ ప్రతిదీ మీకు ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు అన్నిటికీ ఉపయోగం కాబట్టి ఆ నిత్యావసర సరుకులు కూడా వస్తాయి కదా ప్రతి నెల, బియ్యము అవి. అందుకని రేషన్ కార్డు మాత్రం మనకి చంద్రబాబు నాయుడు గారమ్మ 3 రోజులు నెల్లూరులో ఉండి ఈ ఇబ్బందులన్నీ చూసి చాలా తొందరగా మనకి సహాయాలు అందజేశారు. 4,000 అనేది అప్పటికప్పుడు ఈ బట్టలు తడిచిపోయి ఇబ్బందుల్లో ఉన్నారనే ఉద్దేశంతో ఈ 5,000 రూపాయల చెక్కును మీకు అందిస్తా ఉంటారు, పంపించేశారు. మనకి 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. మామూలుగా ఈ పేద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ ఈ కుటుంబాలకి 50 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఫ్రీ కరెంటు, ఉచిత కరెంట్ ఇస్తున్నారు పేద కుటుంబాలకి. ఇవన్నీ మీరు అందరూ ఉపయోగించుకోవాలని, మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ జన చైతన్య యాత్ర చేస్తాం. చెప్పి మీరు అందరమ్మా ఒకరికి ఒకరు సహాయం చేసుకోండి అమ్మా. ఇప్పుడు ఒకరు లేరు, ఆమె లేదు, ఊరికి వెళ్ళిపోయింది, ఆ ఇల్లు రాయండి అని రాయించుకోండి. ఏదన్నా ఒక సహాయం చేసేటప్పుడు, ప్రభుత్వం చేసేటప్పుడు అందరూ ఉపయోగించుకోండి, అందరూ లబ్ధి పొందేటట్టు ఉండండి. కలిసి కట్టుగా ఉండండి. అర్జీ నేను ఊర్లో లేను, మా పక్కన అందరికీ వచ్చాయమ్మా, నేను ఒక్కదాన్నే మిస్ అయ్యాను అని చెప్పి అర్జీ పెట్టుకోండి. నేను కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను. పాడలు వాళ్ళ పిల్లలతో ఒక ఫోటో తీసుకొని వాళ్ళ ఆధార్ నెంబర్లు తీసుకోండి. నువ్వు ఒక్కదానివేనా, ఇంకెవరు లేరు నీ దగ్గర, నువ్వు ఒక్కదానివే ఫోటో తీసుకొని నీ ఆధార్ నెంబర్ ఇస్తే నీకు ఒక రేషన్ కార్డు, పిల్లలు. గూడూరులోని రోటరీ భవనంలో రోటరీ హెల్పేజ్ ద్వారా వృద్ధులకు ఫల సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్వి యూనివర్సిటీ అధ్యాపకులు శ్రీనివాసులు హాజరయ్యారు. పట్టణంలోని మఠం వీధిలో ఉన్న రోటరీ భవనంలో హెల్పేజ్ ద్వారా వృద్ధులకు సరుకుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీనివాసులు, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అశోక్ చక్రవర్తి, మునిరాజా, క్లబ్ ప్రతినిధులు జానకి రామిరెడ్డి, ముని గిరీష్, హరి, మయూరి శ్యామ్ యాదవ్, దశరథ రామిరెడ్డి, ఎన్వి రత్నం మొదలగువారు పాల్గొన్నారు. ప్రతి నెల 10వ తేదీ తప్పనిసరిగా మిస్ కాకుండా దీన్ని జరుపుతూ వస్తున్నాము. మన పెద్దలు అల్లు రాజశేఖరరెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. దానికి ఆయన పెద్ద భూరి విరాళం అందజేసి వారి బంధుమిత్రుల ద్వారా, మా రోటరీ మిత్రుల ద్వారా ఎక్కువగా ధనాన్ని సేకరించి దాని బ్యాంకులో వేసి దాని వడ్డీ ద్వారా ఇక్కడ ప్రతి నెల కొంతమందితో స్టార్ట్ చేసి ఇప్పుడు 71 మందికి ఇస్తూ వస్తున్నాము. ఇది ఇంకా ఎక్కువ చేయాలనేది మా స్వర్గీయ అల్లు రాజశేఖరరెడ్డి గారి ఆలోచన. దాన్ని మేము తప్పనిసరిగా ఒక్కొక్కరిని పెంచుకుంటూ దీన్ని 100 మందికి చేయడం మా ప్రముఖ ఉద్దేశం కనుక దీనికి ప్రముఖులు
దాతలు ముందుకు వచ్చి హెల్ప్లైన్ కార్యక్రమానికి దానం పంపిస్తే దాన్ని మేము ఇంకా బెనిఫిషియర్ని ఈ నిరాధారణ గురైన తల్లిదండ్రులను ఇంకా చేర్చుకొని వారిని కూడా దీంట్లో భాగం చేసి రెడ్డి గారి నుంచి ఒక మాట చెప్పుకోవాలి. వారు విద్యానగర్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో మనకి ఇక్కడ రోటరీ క్లబ్ జనార్దన్ రెడ్డి ప్రెసిడెంట్గా, రామకృష్ణ రెడ్డి గారు సెక్రటరీగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ ఒక కాలేజీ ఆవరణలో ఒక క్లబ్, రోటరీ క్లబ్ను స్పాన్సర్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయారు. అప్పుడు మేము కూడా పోతే అప్పుడు అక్కడ ఆ క్లబ్ ద్వారా లేక అక్కడ మనం క్లబ్ ఏర్పాటు చేయడం ద్వారా మనం కలుసుకున్న అనేక మంది మిత్రులలో గోపాలరెడ్డి గారు అప్పుడు డైరెక్టర్గా ఉండేవాడు. ఆయన చాలా కాలం కిందట ఈ ప్రాజెక్టు ముఖ్య అతిథిగా ఒకసారి వచ్చారు, సంవత్సరాలు. కానీ ఇటీవల కాలంలోనే ఇప్పుడు డైరెక్టర్గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా మనకు మీకందరూ గుర్తుంటుంది, చీఫ్ గెస్ట్గా వచ్చి వెళ్ళారు కొన్ని నెలల క్రితం. ఆనాటి పనిచేస్తున్నటువంటి ఆనాటి రోటరీ క్లబ్ సభ్యులైన శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మళ్ళీ చీఫ్ గెస్ట్గా రావడం ఒక విశేషంగా భావిస్తుంది. అంటే మన బంధం చాలా గట్టిది. అయితే ఏదో అవాంతరమైన పరిస్థితుల్లో ఒక అనవాయిడబుల్ సర్కమ్స్టెన్స్లో ఆ క్లబ్ అక్కడ ఉండలేక మనుగడ సాధించలేక ఇట్లా రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పాను. నాకు 10 days బ్యాక్ చెప్పిన తర్వాత నేనే మళ్ళీ రిమైండ్ చేశాను ఆఫీసుని, ఎప్పుడు రావాలని ఇక్కడికి అని. సో టైం అని చెప్పాడు. దర్శన కూడా మీరంతా 4:45 కల్లా వచ్చేయాలన్నాడు. అంటే వీళ్ళ సిస్టమ్ అంతా చాలా సిన్సియర్గా, చాలా డిసిప్లిన్గా ఉంటుంది రోటరీ సిస్టమ్ అంతా కూడా. అందుకని నా వల్ల ప్రోగ్రామ్ డిలే కాకపోతే చాలా అడ్వాన్స్గా వచ్చాను నేను. అసలు ఇలాంటి కార్యక్రమం చాలా అరుదుగా జరుగుతుంటాయి. హెల్పేజ్ ఇండియా ఉంది కానీ ఇట్లా సరుకులు ప్రతి నెల అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఎంటైర్ లైఫ్ అడాప్ట్ చేసుకొని వాళ్ళకి సరుకులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం వస్తుంది. ఈ రోటరీ క్లబ్ అనేది ఈ కార్యక్రమం అనే కాదు, ఏ కార్యక్రమంలో కూడా త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ వైడ్ ఇది చాలా ముందంజలో ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి మేమున్నాము అని చెప్పి వీళ్ళు ఎప్పుడు కూడా వస్తూ ఉంటారు. అండ్ బేసిక్గా కూడా ఇట్లా ఈ విధంగా డెవలప్ అయ్యేదానికి కూడా కారణం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే చిన్న చిన్న కుటుంబాలు తయారవుతున్నాయి. బేసిక్గా అది కూడా ఒక పెద్ద రీజన్. ఉమ్మడి కుటుంబం అయితే ఏమవుతుందంటే అందరు కలిసి ఉంటారు, కానీ ఉమ్మడి కుటుంబంలో కూడా ఆర్థిక స్వేచ్ఛ ఒకటి ఉండదు, సమానత్వం ఉండదు, విశ్వసనీయత ఉండదు. వీటిలన్నిటి వల్ల ఏమవుతారంటే చిన్న కుటుంబాలకు మారిపోతూ ఉన్నారు. చిన్న కుటుంబాలకు పోయినప్పుడు ఏమవుతుందంటే ఫాదర్ మదర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్కి వెళ్తుంటారు. పెద్దోళ్ళేమో ఆశ్రమానికి పంపించేస్తారు, పిల్లలనేమో బేబీ కేర్ సెంటర్ చేస్తారు. అంటే ఈ ఓల్డ్ ఏజ్లో పట్టించుకోనంత వల్ల ఒకటి చాలా మంది కూడా రీజన్ ఏంటంటే ఈ విలేజ్ నుంచి పట్టణాలకు వలస చేస్తూ ఉంటారు. ఈవెన్ టౌన్ నుంచి కూడా వేరే డిఫరెంట్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు ఏమంటే పెద్దవాళ్ళందరూ నెగ్లెక్ట్ చేస్తారు. కనీసం ఎవరు కూడా పెద్దవాళ్ళతో మాట్లాడే వ్యక్తి ఇంట్లో ఉండరు. ఎవరికైనా మాట్లాడదామంటే ఉన్న కొడుకు కానీ కోడలు కానీ అసలు పట్టించుకోరు. వీళ్ళు మాకు అడ్డంగా ఉంటారు ఇక్కడ అని ఫీలింగ్. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. సంస్థ ఆధ్వర్యంలో చిల్లకూరు మండలం అన్నంబాకలో మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చారు. పట్టణంలోని రాజావీధిలో ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో కుట్టులో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్స్ ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి మాట్లాడుతూ అన్నంబాక గ్రామంలో మహిళలకు కుట్టులో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. తద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు, అన్నంబాక సర్పంచ్ సుమలత, పోతన, శిక్షకురాలు జ్యోతి మొదలగువారు పాల్గొన్నారు. చైతన్యవంతులై సమాజ సేవలో కూడా సునీత సేవా సంస్థ మాదిరే మీరు కూడా సేవలు చేయాలని సునీత సేవా సంస్థ మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది. అలాగే మనం అన్నంబాక గ్రామంలో మనం టైలరింగ్ సెంటర్ ఓపెన్ చేసాం. ఇంతకుముందు కూడా అనేక గ్రామాలలో మనం టైలరింగ్ సెంటర్ని, బ్యూటీషియన్ కోర్సుల్ని మనం పెట్టున్నాం. ఆ గ్రామాలలో అందరూ మన సెంటర్కి వచ్చి నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా టైలరింగ్లో ఉత్తీర్ణత పొంది వాళ్ళ కాళ్ళ మీద ఆర్థికంగా వాళ్ళు నిలబడుతూ సమాజానికి ఎంతో సహాయకారిగా ఉన్నారు. మీరందరూ కూడా అలాగే సేవా కార్యక్రమం
ఒక్క వృత్తి విద్య నేర్చుకోవడమే కాకుండా సమాజం పట్ల సేవాభావంతో మెలుగుతారని ఆశిస్తూ తీసుకొని వస్తే ఆ ఊరికి కొంచెం మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ సంస్థ నిర్వాహకుల్ని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వచ్చినటువంటి ఆ సందర్భంగా మాట ఇచ్చారు, మీ ఊర్లో ఇట్లా స్టిచ్చింగ్ సెంటర్ పెడతాం, టైలరింగ్ సెంటర్ పెడతామని. ఆ మాట ప్రకారం పెట్టడం జరిగింది. సుమారుగా 30 మంది కంటిన్యూగా వచ్చి నేర్చుకోవడం జరిగింది. వాళ్ళకి ఎన్ని ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చినా లబ్ధి పొందినా, సర్పంచ్గా మా మిస్సెస్ వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎన్నంటూ ఉండేటువంటి కార్యక్రమం ఏదైనా ఈ 2-3 సంవత్సరాల సర్పంచ్ అయిన తర్వాత ఏదైనా మంచి కార్యక్రమం ఉందనుకుంటే అది టైలరింగ్ సెంటర్. ఎందుకంటే ఒక ప్రభుత్వ కార్యక్రమం వచ్చిన తర్వాత ఆ లబ్ధి కొంతకాలం ఉండొచ్చు, టెంపరవరీ. కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ టైలరింగ్లో బాగా శిక్షణ పొందారో అది వాళ్ళ ముసలివాళ్ళు అయిపోయిన వరకు వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటుంది. ఈరోజు మా ఊళ్ళో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఆ సాటిస్ఫై, ఆ సంతృప్తి ఆ మహిళల మొహాల్లో మేము చూస్తున్నాం. కాబట్టి అటువంటి ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి బిజీకి మా ఊరు దాకా వచ్చి ఆ సెంటరు మా ఊరిలో నిర్వహించినందుకు చాలా హ్యాపీ. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. కానీ మా ఊరు యొక్క అదృష్టం, వాళ్ళతో సత్సంబంధం సాంగత్యం ఉన్న కారణంగా మాకు అవకాశం లభించింది. మా ఊరికి వాళ్ళు అవకాశాన్ని ఇచ్చినందుకు గ్రామ సర్పంచ్ తరఫున, గ్రామం తరఫున నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కాబట్టి మేము మేడం గారితో మాకున్న అనుబంధంతో మేము వాళ్ళని అడిగినందువల్ల మా ఊరికి వాళ్ళు ఉపాధి కల్పించారు కుట్టు మిషన్ పెట్టి. ఇప్పుడు 75% వాళ్ళు ఉపాధి పొంది వాళ్ళు పొందున్నారు. గూడూరులో జ్వరాలు, ఈ దోమల వల్ల డెంగ్యూ ఫీవర్ అవన్నీ వచ్చినాయి అనేది మేమంటే మా ఊర్లో ఒక్క దోమ కూడా లేదు మేడం అన్నారు. నిజంగా కూడా అట్ట ఒక్క దోమ కూడా లేకుండా శ్రద్ధ తీసుకున్నారంటే వాళ్ళు ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది. వాళ్ళు కోరింది మేము వెంటనే టైలరింగ్ ఒకటి స్టార్ట్ చేసాము. మేము టైలరింగ్ అయ్యే లోపల అక్కడకు వచ్చే మహిళలు ఎంత క్రమశిక్షణ అంటే ఫస్ట్ చేరిన వాళ్ళల్లో ఒక వారం తర్వాత నిలబడ్డోళ్ళు లాస్ట్ వరకు మిస్ కాలే. మధ్యాహ్నం దాకా టైలరింగ్ నేర్చుకొని మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఫ్యాక్టరీలకు పోయేవాళ్ళు, అంత కష్టపడేవాళ్ళు. అది చూసి మేము ఇంకా వాషింగ్ పౌడర్ కూడా వాళ్ళ ఊర్లో నేర్పించాం. వాషింగ్ పౌడర్ తయారీకి కూడా పెట్టాము. దానివల్ల కూడా వాళ్ళకి కొంత ఉపాధి వస్తుంది అన్నమాట. సుమలత, పోతన లాంటి ఆదర్శ దంపతులు ఉన్న గ్రామం ఏదైనా కూడా చాలా ముందుకు పోద్ది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మైనింగ్ బ్రాంచ్ లో అధ్యాపకులను నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నెల్లటూరు సమీపంలోని చెరువు కట్టపై ఉన్న గిరిజనులకు జేవీవీ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. పరిశ్రమల శాఖ ఏడీ సురేష్ కుమారుడు సాయితేజ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నెల్లటూరు సమీపంలోని చెరువు కట్టపై ఉన్న గిరిజనులకు చీరలు పంపిణీ చేశారు. పరిశ్రమల శాఖ ఏడీ సురేష్ తనయుడు సాయితేజ జన్మదినాన్ని పురస్కరించుకొని వరద బాధితులకు చీరలు అందించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, 2వ పట్టణ ఎస్ఐ నరేష్, జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, బాబు, ఇబ్రహీం, నాగరాజు, కౌన్సిలర్ భాను మొదలగువారు పాల్గొన్నారు. మా జన విజ్ఞాన వేదిక గూడూరు రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యం మరియు పరిశ్రమల శాఖ ఏడీ గారు సురేష్ గారు వీళ్ళందరూ ఈ వరద మొన్న వచ్చిన ఎడతెరిపి లేని వర్షాలు 30 రోజులు వచ్చిన కారణంగా ఈ నెల్లటూరు కట్టమైనటువంటి గిరిజన ప్రజలకు బట్టలు పంపిణీ చేశారు. ఇలాంటి కార్యక్రమం చాలా మంచి ప్రోగ్రాం.
ఇదే విధంగా అందరూ కూడా దాతలు అనేది వచ్చి ఈ విధంగా 30 రోజుల నుంచి ఇబ్బందులు పడుతూ ఈ గిరిజన ప్రజలు కానీ ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ విధమైన సాయం చేస్తూ వాళ్ళకి దుప్పట్లు ఇంకా ఆర్థిక సాయం ఏదైనా చేస్తూ వాళ్ళందరికీ తోడ్పాటును అందించాలని కోరుకుంటూ ఈ మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ఈ జన విజ్ఞాన వేదిక మరి ఎంప్లాయీస్ మరి ఏడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ తరఫున నెల్లూరు పరిశ్రమల శాఖలో ఏడీగా పనిచేస్తున్న సురేష్ గారు ఈ గిరిజన వాళ్ళకి చీరలు పంపిణీ చేయాలని వాళ్ళ బాబు బర్త్డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ చీరల పంపిణీ ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మేము కొన్ని ప్రాంతాల్లో జన విజ్ఞాన వేదిక తరఫున గూడూరులో శ్రామిక నగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ దుప్పట్లు పంపిణీ చేశాము, దుస్తులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ వరద ముంపు ప్రాంతాలలో నిరాశ్రయులైన వాళ్ళకి మా వంతు సహాయంగా ఇటువంటి కార్యక్రమాలు మా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ తరఫున చేపట్టడం జరిగింది. ఈరోజు గూడూరు జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో నెల్లూరులో ఉన్నటువంటి ఎస్టీలకు అందరికీ కూడా మొన్న ఆదివారం రోజు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని పరిశ్రమ శాఖలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్ గారికి మాటల్లో చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ కాలనీ ఇవన్నీ కూడా ఫొటోస్ చూసి మా అబ్బాయి బర్త్డే ఉంది, ఇటువంటి టైంలో వాళ్ళకి నేను ఏదైనా సహాయం చేయాలి, బర్త్డే అంటే మేము ఇంట్లో ఫంక్షన్ చేసుకొని మేము హ్యాపీగా ఉండటమే కాదు, వర్షాలకి ఎవరైతే ముంపును గురయ్యారో అటువంటి వ్యక్తులకి ఇస్తే మా అబ్బాయి బర్త్డే కూడా ఘనంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎంతమంది ఉన్నారో ఆడవాళ్ళు కనుక్కొని నాకు చెప్తే అందరికీ చీరలు తీస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారికి మేము చెప్పిన తర్వాత వాళ్ళందరికీ కూడా చీరలు ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి ఆరోగ్యం బాగాలేక ఈరోజు రాలేకపోయారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జన విజ్ఞాన వేదిక ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసడమే కాకుండా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజుకి ఎన్నో ప్రోగ్రాం జన విజ్ఞాన వేదిక చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికి దగ్గర దాపు 5 ప్రాంతాల్లో కూడా మేము దుప్పట్ల పంపిణీ అయితేనేమి చీరల పంపిణీ అయితేనేమి చేయడం జరిగింది. ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎస్ఐ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ, మనపట్టి రవీంద్రబాబుకి థ్యాంక్స్ చెప్తూ, వీళ్ళందరూ మాకు ఎంతో సహకరిస్తుంటారు. మా జేవీవీ సభ్యులు చాలా కష్టపడి ఈ ప్రోగ్రాం అంతా కూడా చేస్తుంటారు. నాకు ఒక మంచి టీం దొరికినందుకు మా జన విజ్ఞాన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనుబోలు మండలంలోని కొలనుకుదురులో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో జరిగింది. కొలనుకుదురు గ్రామంలో వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో 250 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ రాజ్ కుమార్, వరల్డ్ విజన్ పీఓ జోషిబాబు, ఎస్ఐ నాగరాజు, ఎంపీటీసీ సభ్యుడు వెంకట రమణయ్య, సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ సాదే, కార్యదర్శులు మోషయ్య, రామచంద్రయ్య మొదలగువారు పాల్గొన్నారు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, తినడానికి తిండి లేదు, వాళ్ళకి బట్టలు లేవని ఆలోచన చేసినప్పుడు పైకి మేము చెప్పినప్పుడు వారు దయతో మాకు రెస్పాండ్ అయ్యి మరి దాదాపు 32 లక్షల రూపాయలు విలువైనటువంటి వస్తువులు మరి మన నెల్లూరు జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో రిలీఫ్ మెటీరియల్ ఇవ్వడానికి కొంతవరకైనా పూడ్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అంతా మేము చేయలేం, కానీ గవర్నమెంట్ ఒక పక్కన ఉంది, ఓ పక్కన మేమున్నాము, అలాగే ఇంక చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. ఇవన్నీ చేయగలిగితే మీ జీవితాల్లో ఏవైతే మీరు నష్టపోయారో దాన్ని పూడ్చేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా రాబోయే వీలైతే ఏవైతే ఇల్లు ఇక్కడ పడిపోయాయో ఆ ఇళ్ళను కూడా కొంతవరకు మేము కట్టుకోవడానికి సహాయపడటానికి ప్రయత్నం చేస్తాం. సర్దుకోవడం మళ్ళీ పైకి రావడం అనే పేరు మీ ఊర్లోనే ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం వారు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మరి వచ్చి మీకు వారికి చేతనైనంత సహాయం మీకు అందించి మరి మిమ్మల్ని ఆదుకుంటున్నారు. చాలా సంతోషం. అయితే గతంలో మనకి వచ్చింది సైక్లోన్ కాదు. మనకి సైక్లోన్ అంటే దాని తాలూకా మరి ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనకు వచ్చింది వరదలు వచ్చాయి. అంటే మనకి సుమారుగా ఎన్నడూ లేనంత భీభత్సమైన వర్షపాతం మనకి లో ప్రెషర్ వల్ల మన జిల్లాలోని మరి సాధారణ స్థితి కన్నా అధికమైన వర్షపాతం మనకు రావడం జరిగింది. ఈ వర్షపాతం హెవీగా రావడం వల్ల ఈ పరిస్థితుల్లో మరి మీ ఊరు కానీ మరి జిల్లాలో చాలా వరకు ఊర్లు కానీ పూర్తిగా మెరుగునవడం, ఒలిగిపోవడం కానీ మరి మనకున్న నిత్యావసర వస్తువులు, మనం దాచుకున్న కందిపప్పు కానీ బియ్యం కానీ
మరి ఇవన్నీ కూడా వాషౌట్ అయిపోవటం, బట్టలు పోవడం, ఇళ్ళు కూలిపోవడం, మరి పైనుంచి మీ ఊర్లోకి రావడానికి దారి లేకపోవడం, మీరు పైకి వెళ్ళడానికి దారి లేకపోవడం, ఇట్లాంటి ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం మనం ఎదుర్కొన్నాం. ఈరోజు దేవుడి దయ వల్ల మరి కొంతవరకు బాగా ఎండ కాస్తూ ఉంది, మరి మాయిశ్చర్ చాలా వరకు తగ్గుతూ ఉంది, మరి కొంతవరకు రాకపోకలు సాగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వారు బియ్యము మరి కందిపప్పు, పామాయిల్ మొదలగు నిత్యావసర సరుకులు ఇచ్చారు. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో 1,00,000 తులసి పూజ వైభవంగా జరుగుతుందని బృందం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీవారికి కళ్యాణం, భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు వివరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. బ్రహ్మాద్యుచ్యుత పాదపద్మయుగళం లోకైక నేత్రోత్సవం. భక్తమహాశైలకు విజ్ఞప్తి. నమో వెంకటేశాయ. గత మండల రోజుల నుంచి కూడాను మన గోవింద మాల భక్త బృందం వారు గూడూరు టౌన్లో వేయించేసినటువంటి రాజావీధిలో వేయించేసినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత మండల దీక్షగా స్వామివారి యొక్క మాలాధారణ చేసి పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ శనివారం 12వ తారీఖు అనగా 12వ తారీఖు రోజున 1,00,000 తులసి పూజ, ఆ తరువాత స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణం అంటే భారీగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఆ తర్వాత సాయంకాలం స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతున్నారు. కనుక 50 మంది భక్తులు కూడాను ఇచ్చేసి ఆ యొక్క శ్రీనివాసుని యొక్క దివ్య కృపాకటాక్ష వీక్షణలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. చిల్లకూరు మండలంలోని బూదనం ప్రాథమిక పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరం స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ అనూప్ బాబు, టెక్నీషియన్ వెంకటేష్, పిఆర్ఓ చెంగయ్య మొదలగువారు పాల్గొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్లోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వారి ఆధ్వర్యంలో బోధన గ్రామం నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం, సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఎలిమెంటరీ స్కూల్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరం నందు ఎవరికైతే శుక్లములు ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్స్ ఎవరైతే అద్దాలు పడతారో అటువంటి వారందరికీ ఉచితంగా అద్దాలు పంపిణీ చేయిస్తాం మేము. గూడూరులోని రోటరీ భవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 4 ఏళ్ల చిన్నారికి వినికిడి యంత్రం అందజేశారు. దాతబయ్య మోహన్ రావు దాతృత్వంలో ఈ యంత్రాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అశోక్ చక్రవర్తి, మునిరాజా, హరి, డాక్టర్ సిఆర్ రెడ్డి, ముని గిరీష్, మయూరి శ్యామ్ యాదవ్, ఎన్వి రత్నం మొదలగువారు పాల్గొన్నారు. అది వాళ్ళు కనుక్కోలేదు, స్కూల్కి పంపించారు. స్కూల్కి పంపించిన తర్వాత అమ్మాయిని పిలుస్తుంటే చదువు చెప్పినప్పుడు పిలిచినప్పుడు పలకక దిక్కులు చూసిందంట. కానీ వాళ్ళు పోయి తడితే చూస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు వచ్చే విధంగా వాళ్ళు కొద్దిగా చూపించారు. నెల్లూరు పోయి స్కూల్లో పోయి చూపించినప్పుడు ఈ విధంగా వాళ్ళకి అమ్మాయికి దీంట్లో 55% కుడి చెవికి, ఎడం చెవికి 45% ఉంది. ప్రస్తుతానికి ఒక కుడి చెవి ఎక్కువ ఉంది కనుక దానికి ఇయరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటే క్రమేణా పెద్ద అయిన తర్వాత ఇంకొక చెవి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అమ్మాయి అని చెప్పారంట. దాని నుంచి మాకు ఒక లెటర్ మీద మాకు ఇచ్చారు నాకు. సరే నిన్న అమ్మాయిని సారి ఆడ ఫోన్ చేశాను సార్ నెల్లూరులో. చేసినప్పుడు వాళ్ళు వెంటనే ఆ పేరెంట్ని ఆ పాపని పిలుచుకొని రమ్మన్నారు. నిన్న తీసుకుని పోయి ఆ డాక్టర్ కాడ చెక్ చేయించి ఆయన 1 గంట సేపు దాన్ని తగిలించి వాళ్ళకి అమ్మాయికి డెమో చేసి ఇచ్చారు సార్. దాన్ని ఈరోజు ఆ అమ్మాయికి అందజేయడం జరుగుతుంది. దానికి స్పాన్సర్గా నా స్నేహితుడు మా భయ్య మోహన్ రావు అని చెప్పి దాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. దానివల్ల
మనుబోలు మండలంలోని బద్దెబోలు రహదారి సమీపంలో వెలసియున్న శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి రోజున 2000 దీపాలతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీశైలవాసుని సుందర రూపం శ్రీశైలం శివతేజం శివ ఓం నమః శివాయ. భువిని వెలిసిన శ్రీశైలం శ్రీశైలేశుని హృదయం హర ఓం నమః శివాయ. హర ఓం శివ శివ శంభో శివ ఓం హర హర శంభో శివ ఓం హర హర శంభో హర ఓం శివ శివ శంభో. శుభయోగములే శంకరుని స్తుతి కూర్చును ముక్తి మోక్షం హర ఓం నమః శివాయ. ఆత్మానందం కూర్చును భవుడు జగతిని కాచును శివుడు శివ ఓం నమః శివాయ. మహేశ్వర హర శంభో జటాధర హర శంభో సదాశివ శివ శంభో గంగాధర శివ శంభో. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రక్తదానం చేసి ప్రాణదాతలుగా ఎదగండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో జరిగిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి. వరద బాధితులందరికీ న్యాయం జరగాలి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. వరద సాయం పొందేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకోండి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తహసీల్దార్తో బాధితులతో కలిసి చర్చించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. వరదల్లో పోలీస్ సేవలు అభినందనీయం. నాంచారమ్మపేటలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో డీఎస్పీ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.